నోవాహును నిర్మించడానికి గల కారణాలు ఈరోజు మనం దేవుని యొక్క వాక్యములో నుంచి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 6వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. దేవుని యొక్క గ్రంథాన్ని తెరిచి ఆదికాండము 6వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. దేవుడు నోవాహుతో సమస్త శరీరులు మూలముగా భూమి బలత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యవలెను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటుండగా నాయన వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడండి. ఆ శక్తితో నీ సన్నిధికి వచ్చిన నీ ప్రజలను, ఈ కార్యక్రమము వీక్షిస్తున్న నీ ప్రజలను అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా మా జీవితాలను ఏ విధంగా నీ సన్నిధిలో కట్టుకోవాలో, ఏ విధంగా మేము ఉండాలో నాయన నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని, నాయన నీ వందనాలు మమ్మల్ని హెచ్చరిక చేయమని, మమ్మల్ని దర్శించమని మీ సముఖంలో వేడుకుంటూ, నీ వాక్యాన్ని అందించడానికి మీ దాసులను బలపరిచి మీరు వాడుకోమని వేడుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మీ సహాయము మాకు దయచేసి ఆసక్తితో వచ్చిన నీ ప్రజలను మీరు దీవించమని యేసు నామమున నడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్యములో నుంచి మనము దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మరి చేరువచ్చిన మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని ప్రజలైనటువంటి మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, గత కాలములో మరి నోవాహు ఎటువంటి క్రియలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడో, మరి తద్వారా తాను జలప్రళయము నుంచి తప్పించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే జలప్రళయము నుంచి తప్పించబడవలసినటువంటి నోవాహుకు దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటి అంటే, మరి ఆనాటి కాలములో ప్రజలందరూ బలాత్కారంతో జీవించారు. వారి యొక్క మార్గాల్ని చెరిపివేసుకున్నటువంటి పరిస్థితి అన్నమాట. దాని ఫలితంగా దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ భూమిని అంతటినీ కూడా భూ ప్రజలను తుడిచిపెట్టేయాలనే పరిస్థితిని ఆనాటి కాలంలో దేవుడు అనుకున్నాడు. అయితే నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు. కాబట్టి నోవాహు కుటుంబాన్ని మరి కాపాడటానికి ఒక వాడను దేవుడే ఏం చేశాడంటే నిర్మించుకోమని చెప్పాడనమాట. నోవాహు అలాగే నిర్మించాడు. మరి వాడ నిర్మాణం అనేది అప్పటికి ఒక నమూనా కూడా లేదు. నోవాహు వాడను తయారు చేసుకోవటానికి ఒక నమూనా కూడా లేదు. కానీ దేవుడు చెప్పినట్లుగా ఆ వాడను నిర్మించుకోవటానికి దేవుడు నోవాహు విషయంలో సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నోవాహు ఎందుకు కట్టాడు వాడను, కారణం ఏంటి అనేది కొన్ని విషయాల్ని మనము చూస్తూ ఉందాం. ఒక 2 విషయాల్ని ఈ రోజుకి మనము తెలుసుకుందాం. బాగా గమనించాలి. నోవాహు కాలములో ప్రజలందరూ బలాత్కారంతో నింపబడినటువంటి పరిస్థితుల మధ్యలో మరి భూలోకాన్ని అంతటినీ దేవుడు ప్రజలు దేవునిని బాధ పెట్టినటువంటి కారణం చేత భూలోకాన్ని అంతటినీ తుడిచివేయాలనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటుండగా వారిలో నోవాహు ప్రత్యేకించబడ్డాడు. నోవాహు నీతిమంతుడుగా, నిందారహితుడుగా ఉన్నటువంటి కారణం చేత తాను తప్పించబడినట్లుగా, జలప్రళయము నుంచి తప్పించబడినట్లుగా మనం చూస్తున్నాం. తప్పించబడటానికి నోవాహు ఏం చేశాడు అనంటే, దేవుడు నోవాహు సెలవిచ్చాడు ఒక వాడను నిర్మాణం చేసుకోవాలి అని. అంటే దేవుడు చెప్పినప్పుడు మరి దేవుని యొక్క మాటకు నోవాహు విధేయతను చూపించినటువంటి వాడుగా, లోబడినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. వాడ కట్టడం తనకు తెలియకపోయినా, పోనీ ఒక నమూనా కూడా లేకపోయినా తాను దేవుని మాటకు విధేయతను చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము మొదటిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడై. నోవాహు
వాడను నిర్మించటానికి మొదటి కారణాన్ని మనము తెలుసుకోవలసి వస్తే, అతడు దేవుని చేత హెచ్చరిక చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. నోవాహు వాడను నిర్మించటానికి కారణం ఏంటంటే, మొదటి మాటగా దేవుని చేత హెచ్చరిక చేయబడినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని చేత హెచ్చరిక చేయబడ్డాడు. అదే సందర్భంలో ఆ హెచ్చరికను ఏం చేశాడంటే లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవునిక సన్నిధిలో నోవాహు దేవుడు చేయబోయేటటువంటి కార్యాలను గురించి ఆయన ముందుగా తన ప్రజలను హెచ్చరిక చేసినట్లుగా, మరి దేవుని మాట వారు విన్నట్లుగా, వినని పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. నోవాహు మరి మొదటిసారిగా వాడను నిర్మించడానికి కారణం దేవుని చేత హెచ్చరిక చేయబడ్డాడు. దేవుని చేత అంతకుముందు ఉన్నటువంటి ఆ ప్రజలైనటువంటి వాళ్ళు దేవుని మాట వినకుండా, దేవుని మాట అంటే లెక్క లేకుండా ఉండి దేవునిని బాధ పెట్టినటువంటి పరిస్థితి. దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టి వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రజలు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నోవాహు మాత్రము దేవుని యొక్క హెచ్చరిక లోబడిన వాడుగా, లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మాతృలమైనటువంటి మనల్ని తొలగిపోయినప్పుడు, మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించినప్పుడు, దేవుని చేత మనము అనగా దేవునికి వాక్యం చేత మనము హెచ్చరిక చేయబడినప్పుడు, ఆ హెచ్చరికకు లోబడేటటువంటి మనస్తత్వం మనకు చాలా ప్రాముఖ్యం. ఆ హెచ్చరికకు మనం విధేయతను చూపించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. లేకపోతే నష్టాన్ని మనం సవిచూడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. చూడండి, సహజంగా ఒక ట్రాన్స్ఫారం దగ్గర ఒక స్కెల్టిన్ బొమ్మ వేస్తారు, డేంజర్ అని రాస్తారు. దాని అర్థం ఏంటి? దాని జోలికి వెళ్ళొద్దు అనే కదా. అంటే గవర్నమెంట్ వాళ్ళు హెచ్చరిక చేస్తారు, ఇలాగా దాని జోలికి వెళ్ళొద్దు, అక్కడ కరెంట్ ఉంది అని. నా ఇష్టం, నేను వెళ్ళి దాన్ని ముట్టుకుంటాను అని అంటే హెచ్చరికను లక్ష్య పెట్టనట్లే కదా. అలా ముట్టుకోవటం వల్ల నష్టమే కదా. అలాగే గవర్నమెంట్ వాళ్ళు కొన్నిసార్లు రోడ్డు మీద నడిచేటప్పుడు కొన్ని రూల్స్ పెడతారు. ఎంత స్పీడ్ వెళ్ళాలో, ఎంత తగ్గించుకుని వెళ్ళాలో, ఇక్కడ ఒక మలుపు ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి అని హెచ్చరిక చేస్తారు. ఈ రోజున చాలామంది యాక్సిడెంట్స్ రావటానికి కారణం ఏంటంటే అది మానవ తప్పిదాలు కూడా. హెచ్చరికకు లోబడని కారణం చేత, వెళ్ళవలసినటువంటి స్పీడ్ కంటే మరింత ఎక్కువగా వెళ్ళినటువంటి కారణాల చేత ప్రమాదాలకు లోనవుతున్నటువంటి సంగతులను మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే హెచ్చరికను మనం పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. మరి అలాగే ఆనాటి కాలంలో ప్రజలు దేవుని యొక్క మాటలను లెక్క చేయకుండా వారి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవించారు. తద్వారా వారు నష్టాన్ని కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కానీ అదే పరిస్థితిలో ఉన్నటువంటి నోవాహు గారు మాత్రం దేవుని చేత హెచ్చరించబడినటువంటి వాడై తాను దేవుని మాటకు లక్ష్యం ఉంచాడు, దేవుని మాటకు విధేయతను చూపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని హెచ్చరికకు లోబడిన వారు తప్పనిసరిగా ఏం చేస్తారంటే బ్రతుకుతారు. అయితే దేవుడు ప్రస్తుత దినాల్లో ఎలా హెచ్చరిక చేస్తాడు అంటే దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకుల ద్వారా హెచ్చరిక చేస్తాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి తిని, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చెయ్యుము. అంటే ఒక దైవజనుడు ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరికని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, నరపుత్రుడా, నేను ఈ ప్రజలకు నేను ఒక కావలివానిగా నేను నియమించాను. ప్రజలు చెడిపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు, ప్రజలు దారి తప్పినటువంటి స్థితిలో ఉన్నారు, వారి మానాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి వారికి ఇష్టమైనటువంటి రీతిలో వాళ్ళు నడుచుకుంటున్నటువంటి పరిస్థితి. దానివల్ల ప్రమాదం ఉంది అనేది దేవుడు
ఒక దైవజనుడిని ఏర్పాటు చేసుకుని ఆ ప్రజలకి హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బాగా గమనించండి, దేవుడు జలప్రళయాన్ని వెంటనే అలా పంపించేయలేదండి, అకస్మాత్తుగా పంపించేయలేదు. ముందు నోవాహుతో చెప్పాడు, ఇలా చేయాలి అని చెప్పాడు. ఈ మాటలని ప్రజలందరికీ కూడా చెప్పాడు నోవాహు గారు. జలప్రళయం రాబోతుంది, 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షం రాబోతుంది, కాబట్టి మీరు ఈ వాడలో ప్రవేశించాలి అని చెప్పి వారికి కూడా తెలియజేసినటువంటి సంగతే. కానీ ప్రజలు నోవాహు గారిని అవమానపరిచినట్లుగా, లేదు హేళన చేసినట్లుగా, ఏదో వర్షం వస్తుందంటరా లేకపోతే కనుక తుఫాన్ వస్తుందన్నట్లుగా అవమానపరిచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. హెచ్చరిక చేయటానికి ఒక దైవజనుణ్ణి దేవుడు ఏర్పాటు చేసిన కొంతమంది లక్ష్య పెట్టేవాళ్ళు, కొంతమంది లక్ష్య పెట్టనటువంటి వాళ్ళు. దేవుడు తన వాక్యు ద్వారా మాట్లాడుతున్నాడు. రానున్న దినాల్లో ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి అని అంటే ప్రతి ఒక్కరూ ఇదిగో రక్షించబడాలి, బాప్తిస్మును పొందుకోవాలి అని దేవుడు తన వాక్కు ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. దాని ఉద్దేశం ఏంటంటే మనల్ని ఉగ్రతలో నుంచి తప్పించాలనేటటువంటిదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఎవరు తప్పించబడతారు? హెచ్చరికకు లోబడినటువంటి వాళ్ళు తప్పించబడతారు. హెచ్చరికకు విధేయతను చూపించినటువంటి వాళ్ళు తప్పనిసరిగా తప్పించబడటానికి కారణమై ఉంటుంది. ఈ రోజున చాలా మంది కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలను హెచ్చరిక చేసిన ఆ పిల్లలు మాట విననటువంటి సంగతి, భార్య భర్తని హెచ్చరిక చేసిన మీరు అలా తాగొద్దండి మీ ఆరోగ్యం పాడైపోద్ది అని చెప్పిన హెచ్చరికకు విననటువంటి వాళ్ళు, లేదు భర్త భార్యకు చెప్పినా విననటువంటి పరిస్థితి. ఇదేమి కాస్త ఇది పక్కన పెడితే దేవుడు తన వాక్కు ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలు గమనించకుండా ఇదేదో మతబోధని, మతంలో దించడం అని ఈ విధంగా మాట్లాడుకుని అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ఆనాటి యేజ్కేలు భక్తుడి ద్వారా ఆనాటి ప్రజలను దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరిక వినేవాళ్ళు తప్పనిసరిగా బ్రతుకుతారు. విని విధేయతను చూపించిన వాళ్ళు ఏం చేస్తారంటే మరి తప్పనిసరిగా బ్రతకటానికి హేతువై ఉంటుంది. ఆ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సుఖం లేదు అని లోకనానుడిని మనం వింటూ ఉంటాం. అంటే ముందే కొన్నిసార్లు పిల్లలను మనకు బాగా సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ హెచ్చరికను విని సరైన మార్గంలో సత్ప్రవర్తనను కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. కొన్నిసార్లు మనకు తెలియదండి, మనదే రైట్ అనుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం తప్పనిసరిగా విధేయతను చూపించడం అనేది మంచి సంగతి. అదే సందర్భంలో యేజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం కూడా చూడండి. అయితే పాపము చెయ్యవలదని నీతి గలవానిని హెచ్చరిక చేయము, అప్పుడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. కొన్నిసార్లు కొంతమంది పొరపాటు చేస్తున్నప్పుడు ఆ పొరపాటుని చేస్తే చేసేళ్లే, పోతే పోయేళ్లే అన్నట్లుగా మనం వదిలేస్తే నష్టం కదా. దేవుడు కూడా ఆనాటి ప్రజలు పాపం చేస్తున్నప్పుడు హెచ్చరిక చేసినట్లుగా ఆ హెచ్చరిక విన్నటువంటి వాళ్ళు, హెచ్చరికకు లోబడినటువంటి వాళ్ళు పాపం చేయటం అని దైవికమైనటువంటి మార్గములో తిరిగితే వాళ్ళంట దేవుడు అవశ్యంగా బ్రతకనిస్తాడు, అవశ్యంగా బ్రతుకుతారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనము మన జీవితంలో దేవుని చేత హెచ్చరిక చేయబడటం అనేది మంచి సంగతి. అన్ని విషయాలు మనకు తెలియదు కదా. కొన్నిసార్లు మనము తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తాం. మన ముందున్న వాళ్ళు మనకు హెచ్చరిక చేయాలి, ఇది మంచి పద్ధతి కాదు, ఇలా ఉండండి అని మన హెచ్చరిక చేయాలి. చేస్తున్నప్పుడు వినటం కూడా చాలా మంచి సంగతి. ఆ హెచ్చరికను నోవాహు గారు లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది గొప్ప సంగతి. హెచ్చరిక చేయటం ఎంత ప్రాముఖ్యమో హెచ్చరికను లక్ష్య పెట్టినటువంటి వాళ్ళు దీవించబడతారు. హెచ్చరికను లక్ష్య పెట్టినటువంటి వాళ్ళు రక్షించబడటానికి కారణమై ఉంటుంది అనేది దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను, నేను ఎలాగే ఉంటాను, ఎలాగే బ్రతుకుతాను అన్నట్లుగా మన ఇష్టం ప్రకారంగా మనం జీవించి అవిధేయులంగా ఉంటే ఉగ్రతలో పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరందరూ ఉగ్రతలో పడ్డారు. నోవాహు ఎందుకు దాని నుంచి తప్పించబడ్డాడు అని అంటే హెచ్చరిక చేయబడ్డాడు. ఆ హెచ్చరికకు
హెచ్చరికను లక్ష్య పెట్టినటువంటి వాడుగా, విధేయతను చూపించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటి అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసెను. రెండో విషయం ఏంటంటే వాడను కట్టడానికి కారణం ఏంటంటే దేవుని చేత హెచ్చరిక చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. నోవాహు హెచ్చరికను లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తున్నామండి. రెండో విషయం ఏంటంటే తన ఇంటి వారు కూడా రక్షించబడాలనే ఉద్దేశం, ఆ భారాన్ని కలిగినటువంటి వాడుగా నోవాహు గారు ఉన్నాడు. అంటే తాను దేవునికి మాటను లేక దేవునికి హెచ్చరికను లక్ష్య పెట్టి మరి వాడను నిర్మించటానికి తాను ప్రయత్నం చేసినటువంటి వాడుగా, వాడను కట్టినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దానికి కారణం దేవుని చేత హెచ్చరింప చేయబడి లక్ష్య పెట్టినట్లుగా. రెండో విషయం ఏంటి అంటే తన కుటుంబం పట్ల కూడా భారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరి తన కుటుంబం కూడా రక్షించబడి ఈ ఉగ్రత నుంచి తప్పించబడి వాడలో ప్రవేశించాలనేటటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు, దేవునితో నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ అతని కుటుంబం ఎలా ఉన్నారు అనేది మనకు ఆ సమయంలో తెలియకపోయినా మరి దేవుని చేత హెచ్చరిక చేయబడినటువంటి తాను మాత్రమే కాదు కానీ తన కుటుంబం కూడా రక్షించబడాలని ఆశపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడి బాప్తిసం పొందుకున్నటువంటి వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక విషయం, మీరు రక్షించబడి బాప్తిసం పొందుకున్నారు, మరి మీరొక్కళ్ళే రక్షించబడి పరలోకానికి వెళితే సరిపోతుందా? మరి మీ కుటుంబ పరిస్థితి ఏంటి? భర్త ముందు రక్షించబడితే నీ భార్య సంగతి ఏంటి? నీ పిల్లల సంగతి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ భార్యనే ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడితే నీ పిల్లల పట్ల నువ్వు ఎలాంటి భారాన్ని దేవుని సందులో కలిగి ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా చివరి దినాల్లో ఉన్నాం. ఆనాటి జలప్రళయము ఏ విధంగా వచ్చిందో రానున్న దినాల్లో జలప్రళయం కాకపోయినా ఒక దారుణమైనటువంటి ఉగ్రత రాబోతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి అని అంటే మనము మన కుటుంబము పరలోక రాజ్యములో ఉండాలని మనం కోరుకుంటున్నట్లయితే భూలోకంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్లోనే ప్రతి ఒక్కరూ రక్షించబడి రాకడ కొరకు సిద్ధపరచబడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇలాంటి అవకాశాలని మనం సద్వినియోగం చేసుకుని దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాకుండా ఆ వాక్యాన్ని లక్ష్య పెట్టి వాక్యానికి విధేయతను చూపించి నేను రక్షించబడ్డాను, నా తోటి వారు కూడా రక్షించబడాలి అనే ఆలోచన, ఆ భారం మనలో ఉండాలి తప్పనిసరిగా. ఆ భారమును కలిగినటువంటి దేవుని ప్రజలంగా ఎప్పుడైతే ఉంటామో తద్వారా మనం ఎంతో దీవించబడతాం. స్కాట్లాండ్ దేశం కొరకు జాన్ నాక్స్ అనేటటువంటి భక్తుడు ఇలా ప్రార్థన చేశాడట. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, ఈ దేశాన్నైనా నాకు లేకపోతే నా ప్రాణాన్నైనా తీసుకో అని భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? ఆ దేశం అంతా నశించిపోతుంది. నశించిపోతున్నటువంటి వారు దేవుని వైపు తిరగాలి. వాళ్ళు రక్షించబడి బాప్తిసం పొందుకుని అనగా నిత్య ఉగ్రత నుంచి, నిత్య నరకాన్ని నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలనేదే దేవునికి ఉద్దేశమై ఉంది. అయితే ఈ రాత్రి వేళ ఒక ప్రశ్న వేసుకోండి. నువ్వు రక్షించబడ్డావు, నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ భర్త పరిస్థితి ఏంటి? నీ భార్య పరిస్థితి ఏంటి? పోనీ మీ కుటుంబం అంతా రక్షించబడితే మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెండ్రు, మీ రక్త సంబంధులు, మీ గ్రామము, మీ ప్రాంత ప్రజలు, వారి యొక్క సంగతి ఏంటి? దాని విషయంలో దేవుడు మనందరినీ లెక్క అడుగుతాడండి. అందుకని మరి నోవాహు విషయానికి వస్తే తాను వాడ కట్టడానికి మరొక కారణం ఏంటంటే తాను మాత్రమే కాదు తన కుటుంబము కూడా రక్షించబడాలి, తన కుటుంబములో కూడా వాడలో ప్రవేశించబడాలి అనేటటువంటి భారాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రోజున మనకు ఎలాంటి భారం ఉందండి? ఒకవేళ ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవాలనే భారం మనకు ఉంది కదా, ఉండాలి కూడా. ఇల్లు కట్టుకోవాలనే భారం ఉండాలి. మనకు అవసరమైనటువంటి వాటిని కొనుక్కోవాలనే భారము మన జీవితంలో ఉండాలి. ఆ భారం ఉంటేనే మనం ఏం చేస్తున్నామంటే ఆ ధనాన్ని సంపాదించి ఇల్లు కట్టుకోవటానికి, వస్తువులు కొనుక్కోవటానికి, లేక అదే టైంలో
మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక ఆ ఆ ఆ ధనాన్ని సమకూర్చినటువంటి వాళ్ళమై మనము వివాహాలు చేయటానికి, మన పిల్లల విషయంలో వివాహాలు చేయటానికి, ఇట్లాగా మనం ఆ భారాన్ని కలిగి ఉంటేనే ఆ పనులు చేయగలిగినటువంటి వాళ్ళంగా ఉంటాం. మరి భౌతికపరమైనటువంటి భారం మనకుంది, మనం చేస్తున్నాం బాధ్యత కలిగి, మంచి సంగతే. అయితే మరి ఆత్మ సంబంధమైనటువంటి భారం మన జీవితంలో ఉందా? ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత మనము ఈ లోకంలో మంచి గృహాన్ని సంపాదించుకున్నా, మంచి వస్తు వాహనాలు కలిగినటువంటి పరిస్థితులు ఉన్నా, అవన్నీ ఇక్కడి వరకే కదా. మన ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి కదా, నిత్య రాధ్యానికి వెళ్ళాలి కదా. మరి నిత్య జీవానికి, నిత్య రాధ్యానికి మన ఆత్మ వెళ్ళాలంటే, మన కుటుంబం వెళ్ళాలి అని అంటే, బ్రతుకుండగానే మనము ప్రభు అని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడి బాప్తిసం పొందుకోవాలి. మన వాళ్ళు రక్షించబడాలి. నేను రక్షించబడ్డాను, నా వాళ్ళు కూడా రక్షించబడాలనే ఆ భారం మనలో ఉన్నప్పుడు, ఆ వేదన మనలో ఉన్నప్పుడు, ఆ కన్నీటి ప్రార్థన మనలో ఉన్నప్పుడు, మనం తప్పనిసరిగా ఆ భారంతో ఇతరులకు మనం సువార్తను చెప్తాం, ప్రార్థన చేస్తాం. తద్వారా దేవుని కార్యాన్ని సవిచూడటానికి కారణమై ఉంటుంది. అందుకు ఈ రాత్రి వేళ దేవుని సన్నిధికి వచ్చినటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మరి నోవాహుకు ఉన్నటువంటి భారము మనకు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎస్తేరు ఏ విధంగా తన ప్రజలను రక్షించడానికి త్యాగపూరితమైనటువంటి, నేను నశించినా నశిస్తాను అనే నిర్ణయం చేసుకుంది. నేను వెళ్ళి రాజు ముందు నిలబడి నా గోడుని నేను చెప్తానని ఆ రోజున ఎస్తేరు నిలబడకపోతే ప్రజలందరూ ఏమైపోయిండేవాళ్ళు? నశించిపోయేవాళ్ళు కదా. మరి ఎస్తేరు లాంటి భారము మన జీవితంలో ఉండాలి కదా. మొర్దెకై లాంటి భారము మన జీవితాల్లో ఉండాలి కదా. దేవుని సన్నిధిలో మనము భారము కలిగినటువంటి దేవుని ప్రజలంగా, భారం ఎప్పుడైతే ఉంటుందో మనలోకి బాధ్యత అనేది తప్పనిసరిగా వస్తుంది. నెహెమ్యా పడిపోయినటువంటి ప్రాకారాల విషయంలో భారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ సంగతులు ఇలా పడిపోయిన, ఇలా జరిగినాయి అని మాట విన్నాడో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనగా దేవుని సందులో కూర్చుని ఉపవాస దీక్షను కలిగి దేవుని సందులో ప్రార్థన చేశాడు. అయ్యో, నా ప్రాంతం నశించిపోతుందే, ఇదిగో యెరూషలేమిక ప్రాకారాలు కూలిపోయినాయి అనే ఆ భారం ఎప్పుడైతే తనలోకి వచ్చిందో బాధ్యత కలిగి జీవించాడు. మరి రాజు పర్మిషన్ ఇవ్వగా అక్కడికి వెళ్ళి ఆ యెరూషలేమిక ప్రాకారాలు నిర్మించినట్లుగా, ప్రజలందరినీ సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మాటలు వింటున్న మనలో ఎటువంటి భారం ఉంది? ఇంకా భౌతికపరమైనటువంటి భారాన్ని మనం కలిగి ఉన్నామా? ఆత్మ సంబంధమైనటువంటి భారం మనలో ఏమైనా ఉందా? ఆలోచన చేయండి. ఈ రాత్రి వేళ దేవుని సందులో కన్నీరు కార్చి ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యం. నా కుటుంబం నశించిపోతుంది, నా కుమారుడు నశించిపోతున్నాడు, నా బిడ్డలు నశించిపోతున్నారు అనేటటువంటి ఆ భారంతో కూడినటువంటి పరిస్థితి చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాటలు చెప్తున్న నేను కూడా ఒకప్పుడు అస్తవ్యస్తంగా నా జీవితం ఉన్నప్పుడు, ఎందుకు కొరగానటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నా తండ్రి నా కోసం చేసినటువంటి ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన నన్ను దేవుని సన్నిధికి కొట్టుకొచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ భారం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం నోవాహు వాడను నిర్మించడానికి గల కారణం, ఒకటి దేవుని చేత హెచ్చరిక చేయబడ్డాడు, రెండోది తన ఇంటి వారి కొరకు భారమును కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. అలాంటి భారం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే ముగింపులో చెప్పేటటువంటి మాట ఏంటంటే, మరి ఈ రోజున మనము ఒక భయంకరమైనటువంటి, గత కాలంలో తెగులు ప్రపంచాన్ని వణికించినట్లుగా, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ప్రపంచానికి హెచ్చరిక చేసినట్లుగా మనం చూస్తున్నాం. కోవిడ్ ప్రపంచానికి హెచ్చరిక చేసింది. ఎంతమంది ఈ లోకయాత్ర చాలించారు? అదే కంటిన్యూ అయితే ఏమై ఉండేది? ఒకంత మనము ఆలోచన చేయాలి. దాని అర్థం ఏంటో తెలుసా? ఇదిగో ఉగ్రత రాబోతుంది, పాపము పెచ్చి పెరిగిపోయింది, కొలకందనిగా అయిపోయింది, దేవుని కోపం రగల్చబడుతూ ఉంటుంది. అందుకని ఆ దేవుడు ఆ వ్యాధుల చేత ఏం చేస్తున్నాడంటే హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరికను విని కనీసం ఈ దినాల్లో ఉన్న ఈ ప్రజలు దేవునికి లోబడితే అది మంచి సంగతి. దేవుని సేవకులైనటువంటి వారు దేవుని వాక్యం చేత హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఆ హెచ్చరికను ఎవరైతే లక్ష్య పెడతారో వాళ్ళు తప్పనిసరిగా బ్రతుకుతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి మన కుటుంబాలు, మన సంఘము, సమాజము మరి నశించిపోకుండా అందరూ అంతటా రక్షించబడి మారు మనసు పొంది దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలని మనము దేవుని సందులో ప్రార్థన చేద్దాం. దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. భారము కలిగినటువంటి వాళ్ళంగా దేవుని సందులో ముందుకు సాగుదాం. అందుకే నోవాహు వాడను
నిర్మించాడు, దేవుని చేత హెచ్చరిక చేయబడటానికి, అలాగే తన ఇంటి వారి పట్ల భారమును కలిగి ఈ పరిచర్య చేశాడు. మనం కూడా అట్లాగా దేవుని సన్నిధిలో భారమును కలిగినటువంటి వాళ్ళమై మన ప్రాంత ప్రజల కొరకు, మన కుటుంబ కొరకు, మరి మన స్నేహితుల కొరకు మనము భారము కలిగి ప్రార్థన చేసి వారికి స్వార్థను ప్రకటించి దేవుని సన్నిధానానికి నడిపిద్దాం. పరలోక రాజ్యానికి వారిని నడిపించేటటువంటి విధంగా మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మరి ఈ రాత్రి వేళ దేవుని మాటలు వినటువంటి మనము ఒకంత దేవుని సందులో ప్రార్థన చేసుకుంటూ ఉందాం. దేవుని సందులో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో ఈ రాత్రి వేళ మమ్మల్ని దర్శించండి ప్రభువా, మమ్మల్ని బలపరచండి నాయన. మేము కూడా నీ వాక్కు చేత మేము హెచ్చరిక చేయబడ్డాం. ఆ హెచ్చరికకు లోబడి విధేయతను చూపించడానికి సహాయం చేయను నాయన అని దేవుని సందులో ప్రార్థన చేద్దాం. దేవుని మాట అంటే లక్ష్య పెట్టకుండా, హెచ్చరికను లక్ష్య పెట్టకుండా నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను అని అంటే అది నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. గవర్నమెంట్ వాళ్ళు కోవిడ్ టైంలో హెచ్చరిక చేశారు. ఏమని చేశారు అని అంటే, ఇదిగో బయట తిరగొద్దు, మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి, చాలా జాగ్రత్తగా ఉండండి, మాస్క్ పెట్టుకోండి అని హెచ్చరిక చేశారు. హెచ్చరిక ఎన్నటువంటి వాళ్ళు కాస్త బాగానే జాగ్రత్తలు తీసుకున్నటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు. జాగ్రత్తలు తీసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది చనిపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు. హెచ్చరికను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వారి మానాన వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవించినటువంటి వాళ్ళు నష్టాన్ని కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ హెచ్చరికను విని మనము మన జీవితాన్ని దేవునికి లోపరుచుకొని దైవ చిత్తానుసారంగా మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు దేవుడు మన జీవితాలను దీవిస్తాడు. నోవాహు గారికి ఉన్న భారము మన జీవితంలో కూడా ఉండినట్లుగా మనం దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉందాం. ప్రభువా, నా కుటుంబంలో నా భర్త నశించిపోతున్నారయ్యా, నా బిడ్డలు నశించిపోతున్నారయ్యా, నాయనా మీరు వారిని దర్శించండి నాయన అని దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉందాం. దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడును మహాగణుడు నిత్య నివాసైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇది ఈ రాత్రి వేళ నీ ప్రజలమైన మాతో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, మమ్మల్ని దర్శించినందుకు వందనాలు ప్రభువా. నీ వాక్కు ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆనాటి కాలములో నాయన నోవాహు నీ మాట చేత, నాయన నీ హెచ్చరిక చేత, నీ హెచ్చరికకు లోబడిన వాడై లక్ష్య పెట్టి ప్రభువా వాడను నిర్మించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ నీ హెచ్చరికను పక్కన పెట్టి వాడను నిర్మించుకోకపోతే ప్రజలందరితో పాటు నోవాహు కూడా నశించి నాశనానికి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ నీ హెచ్చరిక లోబడి నాయన వాడను నిర్మించుకున్నట్లుగా, అలాగే తన కుటుంబాన్ని రక్షించుకోవాలనే భారమును కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మేము కూడా కనీసం ఈ దినాల్లో మా ముందున్న జరిగినటువంటి జలప్రళయం, ఆ ఉగ్రత పరిస్థితులను నాయన మేము గుర్తు చేసుకుని మేము అలాగ అయిపోకుండా ప్రభువా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ హెచ్చరికకు విని నీ మాటకు విధేయతను చూపించి దైవికమైనటువంటి క్రమములో మేము జీవించటానికి, మేము నడవటానికి మీ సహాయమును మాకు దయచేయమని మీ సముఖములో వేడుకుంటున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి మా తండ్రి. వచ్చిన నీ ప్రజలందరినీ మీరు దీవించండి. ఎవరు ఏ కష్టములో ఉన్నారో, ఏ వ్యాధి బాధల మధ్య నాయన సతమతం అవుతున్నారో, ఏ సమస్యలతో ఉన్నారో వారందరినీ మీరు దీవించండి. మీ ఆశీర్వాదముతో నింపండి. మీ మంచి ఆరోగ్యమును నీ బిడ్డలకు మీరు దయచేయండి. మీ క్షేమమును దయచేయండి దేవా. కుటుంబాల్లో ఉన్న సమస్యల నుంచి మీరు విడిపించండి నాయన. ఆర్థికపరమైన ఈవులను నీ బిడ్డలకు దయచేయండి. వారి వ్యవసాయ, ఉద్యోగ, వ్యాపారాదులు, చేతి పని, కూలి పనులు చేసుకుంటున్న బిడ్డలు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు, సొంతంగా వాహనాలు కలిగిన బిడ్డలు అందరినీ కూడా పేరు పేరు చొప్పున మీరు దీవించండి. ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి కుటుంబాల్లో నెమ్మది, దీవెన, ఆశీర్వాదమును దయచేయండి తండ్రి. ఏ అవసరతతో నీ సన్నిధానానికి వచ్చారో వారిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి. మాకు ఇచ్చిన ఆ బ్రాంచెస్, చర్చెస్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అటు ప్రకాశపాలెంలో ఉన్నటువంటి నాయన బిడ్డలను, ఇటు నాయన అచ్యుతాపురంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలను, నాయన మాకు ఇచ్చిన ఈ 3 సంఘాలు, స్థానిక సంఘాన్ని, నాయన పోతవరంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలను అందరినీ కూడా పేరు పేరు చొప్పున మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాల్లో మీ గొప్ప దీవెనలు దయచేయండి. నీ బిడ్డలు ఏ విషయాలైతే నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారో ఆ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నీ కార్యములను జరిగించి మహిమ తెచ్చుకోండి తండ్రి.
ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎంతో ఘనంగా, ఎంతో ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నారు. నీ ప్రజలందరిలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని తీసుకురండి. ఆశీర్వాదకరమైన స్థితిని దయచేయండి తండ్రి. నాయనా నీ వందనాలు. వారి దుఃఖము ఆనందంగా మారునట్లుగా, వారి అనుభవాలు మధురంగా మారునట్లుగా మీరు సహాయం చేసి మహిమ తెచ్చుకోమని మీ సముఖములో వేడుకుంటూ, ఏది ఏమైనా నీ చేత హెచ్చరిక చేయబడిన వారమై నీ మాట విని నీ మాటకు లోబడి ప్రభువా నాయన మేము మా కుటుంబము రక్షించబడి మీ రాజ్యవ్యాప్తిగా సిద్ధపరచబడినట్లు, నాయన మా గ్రామము మా ప్రజలు రక్షించబడి నీ రాజ్యవ్యాప్తిగా సిద్ధపడినట్లు, మా దేశము మా దేశ ప్రజలు నాయన రక్షించబడి మీ రాజ్యవ్యాప్తిగా సిద్ధపరచబడినట్లు, నాయన 7 ఖండాల్లో ఉన్న ప్రజలందరూ రక్షించబడినట్లుగా మీ కార్యమును జరిగించి మహిమ తెచ్చుకోమని ఈ పరిచర్య చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు స్తోత్రం చేస్తూ యేసు దివ్యనామమున నడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. దేవుని కృపా సమాధానములు సదా మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చివరి ప్రార్థన ఇక్కడ పెట్టుకోలే. ఇక్కడ ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేయమని అన్నప్పుడు అందరూ మోకరించి ప్రార్థన చేస్తే పాస్టర్ గారు ఎలా ప్రార్థన చేస్తారు, బయట ఉన్న వాడికి ఇది ఓకేనా.